అడ్వాన్స్డ్ పెయిన్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్. ఆరిజిన్లో ఎక్స్క్లూజివ్గా మేము ఇక్కడ పెయిన్ కోసం వచ్చిన మస్కులోస్కెల్టల్ పెయిన్ కోసం వచ్చిన ప్రతి వాళ్ళకి కూడా ఈ ట్రీట్మెంట్ని సజెస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట. ఈ ట్రీట్మెంట్లో ఏముంటుంది అని అంటే, ఫస్ట్ వీ ఫోకస్ ఆన్ ఎనర్జీ బేస్డ్ ఆఫ్ పెయిన్లో ఇమ్మీడియట్గా డిఫరెన్స్ రావడానికి అవకాశం ఉందా అనేది చూస్తాము. ఎలాగా ఆక్యుపంక్చర్ టెక్నిక్ తోటి ఏంటి అని అంటే, మేము మ్యాగ్నెట్స్ అండ్ జిమ్మి అంటాం పాయింట్స్ తోటి కనుక, ప్రెషరైజ్డ్ పాయింట్స్ తోటి కనుక ఇవ్వగలిగితే ఇమ్మీడియట్గా ఎక్కువ మంది క్లయింట్స్లో 2 to 3 minutesలో వాళ్ళకి పెయిన్ డిఫరెన్స్ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ షోల్డర్ పెయిన్ ఉంది, చెయ్యి ఎక్కువ పైకి లేవట్లేదు, అలాంటి కండిషన్స్లో నడుము ముందుకు వంగడానికి కూడా వీలవ్వట్లేదు, అంత అక్యూట్ కండిషన్స్లో కూడా పెయిన్ అనేది 2 నుంచి 3 నిమిషాల్లో తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఇలాంటి 2-3 నిమిషాల్లో ఎలా చేయగలుగుతారు అని అంటే, ఆల్మోస్ట్ ఆల్ 14 years ఆఫ్ నా ఎక్స్పీరియన్స్లో ఎన్నో పెయిన్ మేనేజ్మెంట్ కేసెస్ చేసి దాని మీద డీప్ రీసెర్చ్ చేస్తూ ఈ పెయిన్ని తగ్గించడం కోసం నేను స్పెషలైజ్డ్గా చేసే పెయిన్ మేనేజ్మెంట్ టెక్నిక్ అనమాట. సో వన్స్ ఒకసారి వాళ్ళకి పెయిన్ రిలీవ్ అయ్యింది అన్న తర్వాత నెక్స్ట్ మేము రిమైనింగ్ టెక్నిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తాం. ఎందుకనంటే పెయిన్ తగ్గింది కదా, మళ్ళీ ఎందుకు రిమైనింగ్ టెక్నిక్స్ చెప్పాలి చెయ్యాలి అని అంటే, మనకి ఎప్పుడూ కూడా ఒక పెయిన్ వచ్చింది అని అంటే మా దగ్గరకు వచ్చేటప్పటికే తనకి ఎన్నో నెలల నుంచి కానీ రోజుల నుంచి కానీ పెయిన్ ఉంటుంది. పెయిన్ ఎప్పుడు కూడా ఈ ఫిజికల్ బాడీకి మాత్రమే వచ్చింది అని మనం అనుకోవడానికి లేదు. కొన్నిసార్లు మైండ్ కంట్రిబ్యూట్ చేస్తుంది. అంటే మనకి మానసికంగా ఏదైనా ఒక ప్రాబ్లం ఉండొచ్చు, స్ట్రెస్లో ఉండొచ్చు, ప్రెషర్ ఉండొచ్చు, జాబ్ టెన్షన్ ఉండొచ్చు, ఫినాన్షియల్ ప్రాబ్లం ఉండొచ్చు, సోషల్గా మన చుట్టూ ఉన్న వాళ్ళ నుంచి మనకి ప్రెషర్ రావచ్చు. ఇలా మనకి పెయిన్ అగ్రివేట్ అవ్వడానికి ఎన్నో కారణాలు. నేను చేసిన నా రీసెర్చ్ వర్క్ లో ఏంటి అని అంటే, ఇఫ్ ఎట్ ఆల్ ఎవరైనా సరే మెడ కంప్లైంట్ తోటి, మెడ పెయిన్ తోటి వస్తున్నారు అని అంటే, నేను ఫస్ట్ అడిగే క్వశ్చన్, మీ రిలేషన్షిప్ లో ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా అని. ఎక్కువ మంది ఆడవాళ్ళలో ఈ ఎమోషనల్ గా డిస్టర్బెన్స్ ఉండడం వల్ల వాళ్ళు మెడ నొప్పి కంప్లైంట్స్ అనేవి చేస్తూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్స్ లో మేము కౌన్సిలింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తాము, వైఫ్ అండ్ హస్బెండ్ కి ఏదైనా ఒక రిలేషన్ లో ఉన్నారు అని అంటే. సో అలా మనకి ఎమోషనల్ పార్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొడుకు సరిగ్గా మాట వినట్లేదు, వాళ్ళు మనం చాలా ప్రేమగా పెంచుకుంటాం, ఇలాంటి వాళ్ళు కూడా సరిగ్గా మాట విన్నప్పుడు ఆ తల్లిదండ్రులకు కూడా మెడలో పెయిన్స్ రావచ్చు. సో ఇవన్నీ కూడా ఎమోషనల్ డిస్టర్బెన్స్ వల్ల వచ్చే నెక్ పెయిన్స్. అలా నడుం నొప్పితోటి వచ్చారు అని అంటే దానికి ఉన్న ఒక బ్యాక్గ్రౌండ్ ఏమై ఉండొచ్చు, మైండ్ ఏ విధంగా ఈ పెయిన్ ని కంట్రిబ్యూట్ చేస్తుంది అని అంటే, వాళ్ళకి ఫినాన్షియల్ స్టెబిలిటీ ఉండకపోవడం ఒక రీజన్ అవ్వచ్చు. లేదు అని అంటే, ఇన్నాళ్ల నుంచి నేను నా ఫ్యామిలీని కాపాడుతూ ఉన్నాను, నాకు ఇబ్బంది అయినప్పుడు వీళ్ళు నాకు సపోర్ట్ చేయట్లేదు అనే ఒక ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు కూడా ఎక్కువ మందిలో నడుం నొప్పి రావడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా నేను స్ట్రక్చరల్ గా వేరియేషన్ లేకపోవడం వల్ల అని చెప్పట్లేదు. బట్ మనకి నడుము ఎముకలు ఎప్పటి నుంచో అరుగుంటాయి, కానీ ఒక పర్టికులర్ టైంలో ఈ ప్రాబ్లం అనేది వాళ్ళకి ఎగ్జిబిట్ అవుతూ ఉంటుంది. అంటే అలాంటి సినారియోలో వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా వాళ్ళ పెయిన్ రావడానికి కారణం అవ్వచ్చు. సో అలాంటి కండిషన్ లో మనం పెయిన్ రిలేటెడ్ గా మనం ఇవన్నీ కూడా చూసుకుంటుంటాం. నెక్స్ట్ షోల్డర్ పెయిన్స్ విషయానికి వచ్చేటప్పుడు, మోస్ట్ ఆఫ్ ది షోల్డర్ పెయిన్స్ వాళ్ళని మేము అడిగే ఒక క్వశ్చన్ ఏంటి అని అంటే, మీకు ఏమైనా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, ఏదైనా ఇచ్చింగ్ కానీ, యూరిన్ పాస్ ఆన్ చేసేటప్పుడు ప్రాపర్ గా ఫ్లో వెళ్ళకపోవడం కానీ ఉంది అన్నప్పుడు, లేదు అని అంటే మీ వైఫ్ కి ఏదైనా సరే ఇష్యూస్ ఉన్నాయా, ఇట్లాంటివి వైఫ్ అండ్ హస్బెండ్స్ లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఏవైనా ఉన్నాయి అన్నప్పుడు, ఫస్ట్ మనము జాయింట్ కి పెయిన్ ట్రీట్మెంట్ ఇవ్వడంతో పాటుగా వాళ్ళ ఇన్ఫెక్షియస్ రేట్ తగ్గించడం కోసం ప్రయత్నం చేయకపోతే షోల్డర్ పెయిన్ రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా కొన్ని ఇయర్స్ నుంచి నేను రీసెర్చ్ చేస్తూ పెయిన్ మేనేజ్మెంట్ మీద ఇచ్చే అవుట్పుట్స్ అన్నమాట నా క్లయింట్స్ కి. ఎవరైనా వచ్చారు అని అంటే 2-3 minutes లో పెయిన్ మాక్సిమం 95% కేసెస్ లో తగ్గుతుంది. అలా తగ్గలేదు అని అంటే వాళ్ళ బాడీలో ఎనర్జీ ఇష్యూస్ కాదు, ఫిజికల్ గానే ఉంది అని చెప్పి అప్పుడు ఫిజికల్ ట్రీట్మెంట్స్ లోకి వెళ్ళడం జరుగుతుంది. ఫిజికల్ ట్రీట్మెంట్స్ ఏంటి, కైరో స్పైనల్ కరెక్షన్స్ ఉంటుంది, ఎక్సర్సైజ్ థెరపీ ఉంటుంది, వాళ్ళ బాడీలో పోస్చరల్ అనాలిసిస్ చేస్తాం. అంటే ఫ్రంట్ సైడ్ నుంచి యాంటీరియర్ వ్యూ, పోస్టీరియర్ వ్యూ, లేటరల్ వ్యూ అంటాం. ఇలా 3 views లో నుంచి వాళ్ళ బోన్ అలైన్మెంట్ బాగానే ఉందా, ఈ హెడ్ పొజిషన్ బాగానే ఉందా. కొంతమంది ఇలాగే ఉంటారు, వాళ్ళ ఫొటోస్ చూసినప్పుడు కూడా తల ఇలా టిల్టెడ్ గా ఉంటుంది. ఇలా తల టిల్టెడ్ గా ఉన్నప్పుడు ఒక వైపు అంటే రైట్ టిల్ట్ అయింది అనుకోండి, వాళ్ళ నడుము లెఫ్ట్ టిల్ట్ అయి ఉంటుంది. సో ఇలాగా పోస్చర్ అనేది చేంజ్ అవుతుంది
అవుతూ సెకండరీ స్కోలియోసిస్, స్పైన్ అనేది సెకండరీగా అంటే పుట్టినప్పుడు ఉండదు స్పైనల్ కర్వేచర్ డిఫరెన్స్, ఆ తర్వాత లేటరాన్ ఇవన్నీ కూడా డెవలప్ అవుతుంటాయి. సో ఇలాగా పోస్చర్ ఏమైనా వీళ్ళ పెయిన్ ని కంట్రిబ్యూట్ చేస్తుందా అనేది కూడా చెక్ చేస్తాం. ఇఫ్ ఎట్ ఆల్ పోస్చర్ కంట్రిబ్యూట్ చేస్తుంది అని అంటే వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్స్ లో ఆక్యుపంక్చర్ తో పాటుగా కంప్లీట్ గా పోస్టరల్ కరెక్షన్ మీద అంటే డాన్ థెరపీ అండ్ కైరో, ఆస్టియోపతి ఇవన్నీ కూడా ట్రీట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా మా దగ్గరకు వచ్చేటప్పటికి ఆల్రెడీ కొన్ని నెలల నుంచో కొన్ని రోజుల నుంచో పెయిన్ ఉంది అన్నప్పుడు వాళ్ళ ఫేషియా మజిల్ అంతా కూడా స్పాజమ్ లో ఉంటుంది. మనం బోన్ ని కరెక్ట్ చేసినా గానీ దాని పక్కన సపోర్ట్ చేసే మజిల్స్ గనక స్పాజమ్ లో ఉండి దాన్ని రిలీవ్ చేయకపోతే మళ్ళీ కూడా అగైన్ అండ్ అగైన్ పెయిన్ రిపీట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాంటి కండిషన్ లో కప్పింగ్ థెరపీ, IASTM అంటే ఇన్స్ట్రుమెంటల్ అసిస్టెడ్ సాఫ్ట్ టిష్యూ మొబిలైజేషన్ అంటాము. ఇలాగా అల్ట్రాసౌండ్ అనే ఒక థెరప్టిక్ ట్రీట్మెంట్ ఉంటుంది, లేజర్స్ ఉంటుంది, షాక్ వేవ్ థెరపీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా పెయిన్ రిలీవ్ లో చాలా అద్భుతంగా యూటిలైజ్ చేసే మొడాలిటీస్. మాక్సిమం హ్యాండ్ ఆన్ టెక్నిక్స్ తోటే యూటిలైజ్ చేయడానికి ట్రై చేస్తాం. అంతే కాకుండా ఇలా మజిల్ స్పాజమ్స్ ఉన్నాయి అన్నప్పుడు వాళ్ళకి డిఫరెంట్ ఆయిల్ ప్రిపరేషన్స్, డిఫరెంట్ హెర్బ్స్ తోటి ఒక స్పెషల్ ఆయిల్ ఆరిజిన్ నుంచి మేము తయారు చేసి ఉంటాం అనమాట. ఆ ఆయిల్ ని సజెస్ట్ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా ఒకసారి వాళ్ళ వైటమిన్ డి, మెగ్నీషియం, B12 ఈ ప్రొఫైల్ ని కూడా చెక్ చేస్తాం. ఇలా చెక్ చేసినప్పుడు వాళ్ళకి గనక ఈ వైటమిన్స్ అండ్ మినరల్స్ లోగా ఉన్నాయని గనక అబ్జర్వ్ చేస్తే అలాంటి వాళ్ళలో న్యూట్రిషనల్ సపోర్ట్ కూడా ఇస్తాం. ఇలా ఆల్మోస్ట్ ఆల్ మా దగ్గర నడుము నొప్పులు, మెడ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఈ టెన్నిస్ ఎల్బో, షోల్డర్ పెయిన్స్, రిస్ట్ పెయిన్స్ ఇవన్నీ కూడా రిజల్ట్ ఇవ్వడానికి చాలా మంచి అవకాశం ఉంటుంది.